హలో ఫ్రెండ్స్, వెల్కమ్ సినీ ప్రాణి ఛానల్. సో ఫైనల్గా మన సంక్రాంతికి రిలీజ్ అయినటువంటి ఫైనల్ తెలుగు మూవీ నారీ నారీ నడుమవరారి పెయిడ్ ప్రీమియర్ చూసి వచ్చాను. ఓవరాల్గా మూవీ పర్వాలేదు, అబోవ్ యావరేజ్ ఉంది. ప్లాట్ వైజ్ యాక్చువల్గా కొంచెం ప్లాట్ డిఫరెంట్గా ఉంది, బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ కామెడీ ఉంది. శర్వానంద్ గారిని చార్మింగ్ స్టార్ అనే టైటిల్ పడింది. ఆయన నిజంగానే సినిమాలో చాలా చార్మింగ్గా, చాలా ఎంటర్టైనింగ్ అనిపించినారు. అంటే కొంచెం ఫిజిక్ అది కొంచెం సన్నగినారు కానీ బట్ చాలా ఎనర్జీతో చేస్తున్నారు సినిమా అంతా కూడా. సో ఫస్ట్ హాఫ్ అయితే ఆ వన్ లైనర్స్ కానీ ఆ కామెడీ కానీ సూపర్గా వెళ్ళినాయి. ఇన్ఫ్యాక్ట్ సత్య గారి కామెడీ, నరేష్ గారి కామెడీ, వినల్ కిషోర్ గారి కామెడీ, సునీల్ గారికి, సంపత్ గారికి కొంచెం సీరియస్ క్యారెక్టర్స్ పడినాయి, మంచి క్యారెక్టర్స్ పడినాయి వాళ్ళు కూడా, అవి కూడా బాగానే ఉన్నాయి. బేసిక్గా ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఫుల్ హ్యాపీగా ఫ్రీగా నడిచిపోతుంది. ఫస్ట్ హాఫ్లో వచ్చేటటువంటి ఒక లవ్ స్టోరీ కూడా చాలా రిఫ్రెషింగ్ ఉంది. 2 సాంగ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి 2 సాంగ్స్ కూడా. విజువల్స్ అయితే బ్యూటిఫుల్గా ఉన్నాయి. మొత్తం ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ కంప్లీట్ కూడా విజువల్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. హాఫ్లో ఇంటర్వెల్ దగ్గర ఫైనల్గా ఒక కాన్ఫ్లిక్ట్ ఎస్టాబ్లిష్ చేస్తారు. ఒక ఇంటర్వెల్కి ఒక 15 నిమిషాల ముందేమో సెకండ్ హీరోయిన్ కూడా ఎంటర్ అవుతారు. సో అక్కడ నుంచి కొంచెం సినిమా డౌన్ అయినట్టు అనిపిస్తుంది. బేసిక్గా ఆ థ్రెడ్ ఏదైతే ఉందో సెకండ్ హీరోయిన్తో థ్రెడ్ అంత ఎంగేజింగ్గా లేదు. బఫ్ అంతా కూడా కొంచెం వన్ లైనర్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి కంటెంట్ తగ్గించినట్టు అనిపించింది. మోర్ ఓవర్ మంచి ఒక సాంగ్ ఏదో పడుతుంది కానీ సినిమా సెకండ్ హాఫ్లో కనుక కొంచెం మంచి కంటెంట్ పెట్టుకొని ఇంకొంచెం ఎంటర్టైనింగ్గా రాసుకొని మంచి సాంగ్స్ కనుక పెట్టుకుంటే ఇంకా బాగుండేది. బట్ అగైన్ సెకండ్ హాఫ్లో కొంచెం డల్ అయిపోయింది. అక్కడక్కడ వన్ లైనర్స్ పెళ్ళినాయి సెకండ్ హాఫ్లో కూడా. వినల్ కిషోర్ గారు కొంచెం నిలబెట్టడానికి ట్రై చేస్తారు కామెడీ తోటి. బట్ కాకపోతే ఫస్ట్ హాఫ్ ఉన్నంత ఎంటర్టైనింగ్గా సెకండ్ హాఫ్ అనిపించదు. అండ్ మోర్ ఓవర్ సినిమాలో ఫ్లో కూడా దెబ్బతింటున్నట్టు అనిపిస్తుంది. అంటే ఆర్గానిక్గా ఉండదు. ఫస్ట్ హాఫ్ అంతా చాలా నీట్గా హ్యాపీ వెళ్ళిపోయింది, ఫాస్ట్ పేస్డ్. ఎంత ఫాస్ట్ పేస్డ్ అంటే లిటరల్గా టైటిల్ కార్డ్స్ కూడా ఫాస్ట్గా వెళ్ళిపోతాయి, అంత ఫాస్ట్ స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్. అదే సెకండ్ హాఫ్లో కూడా అక్కడక్కడ వన్ లైనర్స్ వెళ్ళినాయి కానీ సినిమా కొంచెం డౌన్ అయినట్టు అనిపిస్తుంది సెకండ్ హాఫ్ అంతా. క్యారెక్టరైజేషన్స్ కూడా ఆర్గానిక్గా ఫ్లో అవ్వవు. సడన్ గా హీరో క్యారెక్టర్కి ఒక ఎలివేషన్ ఇచ్చి ఇవన్నీ సినిమాకి అంత నీట్గా ఫ్లో అయినట్టు అనిపించలేదు. అదొక మెయిన్ నెగిటివ్ సెకండ్ హాఫ్. బట్ అగైన్ క్లైమాక్స్లో కొంచెం మళ్ళీ నిలబెట్టి ట్రై చేస్తున్నారు. కాకపోతే సెకండ్ హాఫ్ అంతా కూడా స్క్రీన్ ప్లే ఎట్లా ఉంటుందంటే ఒక సీన్ జరిగే ముందే ఆ సీన్కి సంబంధించిన హింట్ ముందు సీన్లో వచ్చేస్తుంది. సో లిటరల్గా మనం క్లియర్గా ఎక్స్పెక్ట్ చేస్తాం ఏం జరగబోతుంది. చాలా రొటీన్ అనిపిస్తుంది. ఓకే నెక్స్ట్ సీన్ ఇది జరగబోతుంది, ఓకే ఇట్లే ఉంటుంది, సో అట్లే జరుగుతుంది. సో అట్లా కొంచెం ప్రెడిక్టబిలిటీ ఎక్కువైపోయి వన్ లైనర్స్ పంచెస్ కొంచెం తక్కువైపోయి సెకండ్ హాఫ్ కొంచెం లాగింగ్ అనిపిస్తుంది. ఈవెన్ దో ప్రీ క్లైమాక్స్లో విష్ణు గారు వచ్చి కొంచెం ఏదో ఆయన కామెడీ టైమింగ్ తోటి పర్వాలేదు, క్లైమాక్స్ కొంచెం బాగానే ఉంది కానీ బట్ ఓవరాల్గా సెకండ్ హాఫ్ కొంచెం డౌన్ అయింది. బట్ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, కొంచెం అబోవ్ యావరేజ్ టైప్ ఉంది. సో వన్ టైం వాచ్, హ్యాపీ. అదే అగైన్ ఫ్యామిలీ అంతా కూడా వెళ్ళి చూడొచ్చు. సో దీని ముందు వీడియోలో నేను అనగనగా ఒక రాజు గురించి చెప్పాను కదా. సో ఆబ్వియస్లీ ఈ 2 సినిమాల్లో ఏది బెటర్ అనే డిస్కషన్ అయితే వస్తుంది. సో ఈ 2 సినిమాల్లో ఏది బెటర్ అంటే కనుక 2 సినిమాలు ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి. అంటే ఎక్స్పీరియన్స్ పరంగా, కామెడీ పరంగా మనకి ఆల్మోస్ట్ సిమిలర్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. కాకపోతే అనగనగా ఒక రాజు సినిమాకి ఎండింగ్ మంచి ఫీల్ గుడ్ ఎమోషన్స్ పెట్టేసి బయటకు పంపిస్తారు. సో అదొక అడ్వాంటేజ్ ఆ సినిమాకి. సో అట్లా క్లైమాక్స్ బాగా కొంచెం ఎమోషనల్గా తీసుకెళ్ళి బయటకు పంపించడం వల్ల మనకి ఆ సినిమా పైన కొంచెం ఒపీనియన్ పాజిటివ్గా ఉంటుంది. ఈ సినిమాకి ఏమైందంటే సెకండ్ హాఫ్ డౌన్ అవ్వడం వల్ల ఫస్ట్ హాఫ్ బాగున్నా కానీ మనం బయటకు వచ్చేపాటికి సెకండ్ హాఫ్ కొంచెం ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల ఈ సినిమా కొంచెం డల్ అయింది అనేలాగా అనిపిస్తుంది. బట్ ఓవరాల్ 2 కూడా హ్యాపీగా ఫ్యామిలీస్తో వెళ్ళి ఎంజాయ్ చేసే సినిమాలే. మొత్తానికి సంక్రాంతి తెలుగు సినిమాలన్నీ అయిపోయినాయి. నా సబ్స్క్రైబర్స్ కూడా ఆల్మోస్ట్ 103, 104 దగ్గరకు వచ్చేసారు. అందరికీ చాలా థ్యాంక్ యూ. హ్యాపీ సంక్రాంతి. అండ్ మీ కంటెంట్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.